हेलो अभी देखो हम लोग 3 ड्राइवर हैं। మనకు వచ్చేసి చాలా టైం ఉంది కాబట్టి ఇంకా మనమైతే చూడండి, ఇదైతే పొటాటో, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటో. సో ఇదంతా కట్ చేసుకుంటున్నా. చాలా నేర్పించేస్తుంది ఈ గల్ఫ్ లైఫ్ మనకి. ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటే కంట్లో నీళ్ళు రావడం లేదు, ఎందుకో తెలియదే. గల్ఫ్లోనే అయిపోయింది అది మొత్తము. పండగలన్నీ గల్ఫ్లోనే అయిపోయింది అది. ఇంతవరకు రంజాన్, బక్రీ ఏ రోజు లేదనమాట నేను ఆడ. మళ్ళీ మన ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. బెండి లేసిపోతుంది ఈరోజు. సో చూద్దాం మొత్తం అయ్యేసరికి టైం ఎంత అవుతుందో ఇప్పుడు. సో కరెక్ట్గా టైం అయితే 1 hour 10 minutes అయితే అయింది. 4:11 అయితే అవుతుంది టైము. చూడండి మొత్తం మెరుస్తుంది కదా. హాయ్ అండి, వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. సో ఇప్పుడే లేసాను, లేచి ఫ్రెష్ అయ్యేసి ఇంకా ఫోన్లు కూడా వచ్చినాయి స్కూల్ నుంచి. నేను స్నానం చేస్తా ఉన్నా, వాళ్ళకి చేయాలి ఇప్పుడు. ఏమైనా మద్రసా డ్యూటీ ఏమైనా ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏమరా అంటే మన బండి ఇంకా రెడీ కాలేదు. ఆ బండి వాడు మెసేజ్ పెట్టినాడు, ఏమైనా చెప్పినాడా అని. ఏమో ఆయన మాట్లాడతాడు అన్నాడు, ఆయనకే కాల్ చేయను అని చెప్పిన. నేను ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు బండి. చూస్తే వాళ్ళు పెట్రోల్ బంక్లో ఉంటుంది కదా మొత్తం గ్యారేజ్ అంతా, వాళ్ళ రేట్లు అంతా ఎక్కువ వేస్తున్నారు. లేబర్ రేట్లే ఎక్కువ వేస్తున్నారు. ఓకే, ఈరోజు బాబా లేచాక వెళ్ళాలేమో, లేచాక వెళ్తాము, అక్కడికి వెళ్ళి మాట్లాడతాము. మరి అంత రేట్లు ఏందిరా బాబు, స్పేర్ పార్ట్ కన్నా లేబర్ ఛార్జెసే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంత అని అడిగినారు బాబా. ఏమో బాబా, వాడైతే ఇట్లా చెప్పినాడు, నీకు కాల్ చేయమన్నాడు, నీకు కాల్ చేస్తే నువ్వు నిద్రపోయినావు అంటే, సర్లే నేను కాల్ చేసి మాట్లాడతానని చెప్పినాడు. సో అదనమాట. ఇంకా ఈరోజు అయితే బ్లాగ్ ఎలా ఉండిపోతుందో తెలీదు. మన దగ్గర బండి కూడా లేదు, చిన్న బండి మాత్రమే ఉంది. ఇంకా మా స్కూల్ డ్యూటీకి పోయి రావడం అంతే, వేరే ఏం డ్యూటీలు ఉండవు. మేడం కూడా నాకు తెలిసి ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కూతురు వాళ్ళ డ్రైవర్తో వెళ్తుంది, లేదంటే నాతో వెళ్తుంది. ఎందుకంటే నా బండి కూడా ఉండదు, ఈ చిన్న బండి కూడా ఉండదు. సాయంత్రం వాళ్ళ కొడుకు బయలుదేరిపోతాడు, ఒక 3 days వరకు రాడు. వీక్లీ 3 days వెళ్ళిపోతాడు అనమాట. సో అందుకే ఈరోజు ఉంటాడో ఉండడో కూడా తెలీదు, డౌట్గానే ఉంది. చూద్దాం మన బండి ఎప్పుడు వస్తుంది, ఏంది కథ అనేది. ఇప్పుడంటే బ్రేక్ఫాస్ట్ అంతా ఏం లేదు, మనమే ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలా. చూద్దాం, ఫస్ట్ డ్యూటీ గురించి మాట్లాడుకుందాం. టైం ఉంటే చేసుకుందాం, లేదంటే లేదు. అయితే కాల్ చేస్తే 30కి మా ఇంటి దగ్గర రా అని చెప్పినాడు మా బావ. అంటే మేడం వల్ల పెద్ద కొడుకు అనమాట. అతనికి అయితే పెళ్ళి అయిపోయింది, ఫ్యామిలీ అంతా ఉంది. సో వాళ్ళదే స్కూల్ డ్యూటీలు కూడా పోయేది. నేను వేరే డ్యూటీలు అంతా ఏం లేవు నాకు, స్కూల్ గీళ్ళు అంతా ఏం లేదు. ఇంకా వీళ్ళే కొత్తగా స్టార్ట్ చేసినారు. నేను కొత్తలో వచ్చినప్పుడు ఇలా ఉండేదే కాదు అసలు, ఓన్లీ మేడం డ్యూటీనే. మళ్ళీ మెల్లిమెల్లిగా స్లోగా పెంచి ఫస్ట్ స్కూల్ ఒకరిని తీసుకొని రావాలని చెప్పినారు. మళ్ళీ ఇద్దరిని యాడ్ చేసినారు, 2 అయిపోయినారు. మళ్ళీ అది కాకుండా స్కూల్ నుంచి డైరెక్ట్ ట్యూషన్ డ్యూటీ వేరే స్టార్ట్ చేసినారు. సో ఇలా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసినారు అనమాట. అండ్ 1:30కి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళి వాడిని, వాళ్ళ పెద్ద కొడుకుని పికప్ చేసుకొని, అక్కడి నుంచి చిన్న కొడుకు స్కూల్కి వెళ్ళి వాడిని వేసుకొని ఇంటికి వచ్చేసరికి నాకు 2:30, 2:40 అయిపోతుంది టైం. సో అదనమాట. ఇంకా టైం అయితే ఇప్పుడు 10:45 అవుతుంది. మనం ఈ లోపు ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం. చలో. మనకు వచ్చేసి చాలా టైం ఉంది కాబట్టి ఇంకా మనమైతే చూడండి, ఇదైతే పొటాటో, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటో. సో ఇదంతా కట్ చేసుకుంటున్నా. దాని తర్వాత బఠానీ కూడా వచ్చేసి, గ్రీన్ బఠానీ వచ్చేసి నానబెట్టేశాను. ఇంకా కట్ చేసేద్దాం చలో. అది కాకుండా మనకు వచ్చేసి సాయంత్రం మేడం వచ్చేసి ఇల్లు మొత్తం వాష్ చేయమని చెప్పినారు. ఇప్పుడే వాష్ చేయమన్నారు. నేనైతే లేదు, ఇప్పుడు కుదరదు మేడం, నాకైతే డ్యూటీ ఉంది అని ఒకే మాట చెప్పేసిన. సర్లే సాయంత్రం చేయి అని చెప్పినారు. కడిగే లోపల మనకు వచ్చేసి టైం అయిపోతుంది. అందుకే నేను ఒక 3 గంటలకే స్టార్ట్ చేస్తాను. స్కూల్ డ్యూటీ నుంచి పోయి వస్తానే వేసి దాని తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు త్వరగా అయిపోతే ఇప్పుడు తినేస్తాం, లేదంటే ఇంకా మళ్ళీ వచ్చినాకే. చాలా నేర్పించేస్తుంది ఈ గల్ఫ్ లైఫ్ మనకి. మనమే వంట చేసుకొని తినాలా, అన్నీ మనమే చేసుకొని చేయాలా, బట్టలు కూడా మనమే ఉతుక్కోవాలా. ప్రతి ఒక్కటి తెలుస్తుంది, ప్రతి ఒక్క విలువ తెలుస్తుంది అనమాట మనకి. సో అందుకే బయట పోయి లైఫ్ లీడ్ చేస్తే తెలుస్తుంది లైఫ్ విలువ ఏంటో, అసలు మనం చేస్తున్న తప్పులు ఏంటో మొత్తం తెలుస్తుంది. ఇంకా బండి కూడా ఎప్పుడు రెడీ అవుతుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు.
ఇది ఎప్పుడు వస్తుందో తెలీదు, చూద్దాం. ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటే కంట్లో నీళ్ళు రావడం లేదు, ఎందుకో తెలీదే. వీళ్ళ ఆనియన్స్లో అంత పవర్ లేదంట. ఇదంతా వచ్చేసి సపరేట్గా ఉడకబెడతాను అనమాట. సపరేట్గా ఉడకబెట్టి దాని తర్వాత చేద్దాం, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మొన్న చేసిన అలానే, అది అలా రాలేదు. మొత్తం మిక్స్ చేసి చేసిన ఒకేసారి బాయిల్ చేయకుండా, అది టేస్ట్ బాగాలేదు. ఇంతకుముందు చేసిన ఒకటి, అది వచ్చేసి ఫస్ట్ పొటాటో వచ్చేసి పక్కన బాయిల్ చేసిన, ఈ పక్క మసాలాలన్నీ రెడీ చేసుకుంటా ఉన్నా. సో అప్పుడైతే నీట్గా టేస్ట్ అయితే అదిరిపోయింది. దట్స్ ఇట్. ఇంకా మొత్తం కటింగ్ అంతా అయిపోయింది. టొమాటో అయిపోయింది, చిల్లీస్ అయిపోయినాయి, ఆనియన్స్ అయిపోయినాయి, పొటాటో అయిపోయింది, అండ్ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంది. దాంతోపాటు బఠానీ కూడా నానబెట్టేసాను. ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. చలో, దానికి మనం వచ్చేసి పొటాటో అయితే మొత్తానికి నేనైతే పొటాటో అయితే ఉడికేదానికి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి గ్రీన్ బఠానీ కూడా రెడీగా ఉంది, అల్లం పేస్ట్ కూడా రెడీగా ఉంది, టమాటో రెడీగా ఉంది, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, సో ప్రతి ఒక్కటి రెడీగా ఉందన్నమాట. ఇంకా ఇది కొద్దిగా పొటాటో కొద్దిగా బాయిల్ అయితే మనం వచ్చేసి ఇది కూడా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇదైతే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ చేద్దాం. చలో, ఆనియన్స్ అయితే వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏదో నాకు వచ్చింది చేస్తున్నా, మళ్ళీ ఏదో పడితే అది పెట్టద్దని కమెంట్లో. మనకు వచ్చే స్టైల్లో మనం చేసుకొని తింటాం ఇక్కడ, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. దాన్నే బ్యాచిలర్ స్టైల్ అంటారు అన్నమాట, బ్యాచిలర్ స్టైల్. పచ్చిమిరపకాయలు వేద్దాం, పచ్చిమిరపకాయలు వేసేసి ఇది కూడా ఆడిచ్చేద్దాం బాగా. అల్లం పేస్ట్ అయితే వేసిన, ఇంకా మిక్స్ చేద్దాం. టమాటాలు వేసేద్దాం. ఇంకా ఇది వచ్చేసి బాగా మాగినాక దాని తర్వాత మసాలాలన్నీ వేసి ఈ మెయిన్ ఐటమ్స్ చేద్దాం. ఓకే, చూపిస్తాను ఉండండి, కొంచెం తర్వాత వెయిట్ చేయండి. ఆనియన్స్ తక్కువ ఉన్నాయి, పొటాటో ఇది మనం ఎక్కువ తినం కాబట్టి అది ఉన్నాయి. ఫ్రిడ్జ్ చూసుకుంటే మొత్తం ఖాళీ అయిపోయింది అది. అల్లం పేస్ట్ మొన్న కొట్టింది అది అట్లే ఉంది. చూడండి, ఒక్క టమాటో ఉంది. ఇది మేడం ఇచ్చిన వాటర్ మిలన్ అట్లే పెట్టిన. ఇది మొన్న మేడం ఇచ్చిన పచ్చిమిరపకాయలు. ఇంకా ఈ పచ్చిమిరపకాయలు మేము తెచ్చుకునింది. అంతే, ఖాళీగా ఉంది ఫ్రిడ్జ్ కూడా. ఇది వచ్చేసి మనకు గ్రీన్ బఠానీ అనమాట. ఇది వచ్చేసి మనకు ప్యాకెటే దొరుకుతుంది, 10 రియాల్ అనమాట ప్యాకెట్, 900 గ్రామ్స్ ఉంటుంది. సో అది. సో ఈ నెల ఎన్నో తేదీ, 21, ఇంకా 10 రోజులు ఉంది టైం. అప్పుడే సరుకులు అయిపోయినాయి. పోయినసారి ఎంత 150 రియాలకి తెచ్చినాం సరుకులు, మొత్తం అప్పుడే అయిపోయినాయి. బియ్యం అయితే ఉంది. సో ఇది మేడం, ఇది నేను తెచ్చుకున్న బియ్యము. ఇది వచ్చేసి నా 50 రియాలు, 10 కేజీలది. అండ్ ఇక్కడ వచ్చేసి మోఫిక్ భాయ్ వాళ్ళ ఇంట్లో వచ్చింది బియ్యము. ఇంకొద్దిగా ఉంది. ఇంకా నెక్స్ట్ రంజాన్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్. ఫుడ్ చేసే పంచాయితే ఉండదు. ఎందుకురా అంటే మనకు మా ఈవినింగ్ టైంలో మేడం ఇచ్చేస్తారు ఫుడ్. మార్నింగ్ టైంలో మనం ఈవినింగ్ టైం ఇచ్చేస్తారు కదా ఫుడ్. మార్నింగ్ ఏదో నైట్ తినేస్తాం. నైట్ వచ్చేసి మోఫిక్ భాయ్ వాళ్ళ ఇంట్లో నుంచి ఫుల్ వచ్చేస్తుంది
అది తినేస్తాం మార్నింగ్ 3 o'clock. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేడం వాళ్ళ ఇంట్లో వస్తుంది, మఫీక్ బాయ్ వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుంది. దాని తర్వాత మసీద్లో నుంచి బాక్సులు వస్తాయి. సో ఈ రంజాన్ మంత్ ఫుడ్కి ప్రాబ్లమే ఉండదు అనమాట. చూద్దాం ఎలా ఉండబోతోంది రంజాన్ నెక్స్ట్ మంత్. చూస్తారు కదా మీరే, గల్ఫ్లోనే అయిపోయింది అది మొత్తము. పండగలన్నీ గల్ఫ్లోనే అయిపోయింది అది. ఇంతవరకు రంజాన్ బక్రీ ఏ రోజు లేదనమాట నేను ఆడ. ఓకే చూద్దాం రండి, ఇది మాడిపోయినట్టుంది. సో దీంట్లో అయితే మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా 3 మసాలాలు వేసాను అనమాట. ఇంకా ఇప్పుడు దీంట్లో ఉడికిపోయిన ఆలు వేసేద్దాం, పొటాటో అయితే వేసేద్దాం, దాని తర్వాత బఠానీ కూడా వేసేద్దాం. ఇవి కొంచెం మీద అవ్వని దీంట్లో కొద్దిగా వాటర్ వేసి దీంట్లో అయితే పొటాటో అయితే వేస్తున్నాను అనమాట. మొత్తం ఉడికింది, బాగా నీట్గా ఉడికింది. ఇంకా దాంతోపాటు బఠానీ కూడా వేస్తాం, వెయిట్ చేయండి. అయితే వేసిన జిగి 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 మొత్తం కలిపేసి దాని తర్వాత చూపిస్తాను, వెయిట్ చేయండి అండి. ఎట్లా అవుతుందో బఠానీ మాత్రం ఉడకాల, ఓ 2 నిమిషాలు అది అయిపోతుంది. ఎంతసేపు అది, ఇంకా అంతే. ఇది అయిపోతే ఇంకా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, చూస్తారు మీరే. మళ్ళీ మన ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఫుల్ ఉడికిపోయింది, నో ప్రాబ్లం. దీంట్లో వచ్చేసి ఖుబూస్తో తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా మనమైతే వెళ్ళి ఖుబూస్ అయితే తెచ్చుకుందాం. చలో వెళ్ళిపోదాం. మఫీక్ బాయ్ కూడా వచ్చినాడు, పోయేసి ఖుబూస్ తెచ్చుకొని ఇంకా తినేద్దాం. బయట గాలి చంపేస్తాం, అట్లే ఏం చేయాలా, ఎట్లున్నా పోయేసి తెచ్చుకొని తినాల్సిందే కదా. వెళ్దాం పదండి. సో చూసారు కదా, పోయేసి ఇప్పుడే ఖుబూస్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాం. ఇది వచ్చేసి ఖుబూస్లో తింటేనే బాగుంటుంది, ఇంకా అందుకే ఖుబూస్లో అయితే తెచ్చుకున్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా దాంతోపాటు కూల్ డ్రింక్స్ కూడా తెచ్చుకున్నాం. నేనైతే ఇది తెచ్చుకున్నా, మఫీక్ బాయ్ అయితే కోలా తెచ్చుకున్నాడు. ఇంకా తినేసి మద్రసా డ్యూటీకి అయితే బయలుదేరిపోవాలా. మళ్ళీ పోయి వస్తానే మనకు బయట వాష్ చేసే వర్క్ అంతా ఉంది, అది ఒక వర్క్ ఉంది. బయట చూసుకుంటే గాలి ఫుల్, స్వెటర్ లేకుండా బయట పోలేము, అట్లా ఉంది బయట గాలి. అయినా కూడా నేను అట్లే వెళ్ళి తీసుకొచ్చిన. ఈరోజు మొత్తం వాష్ చేసేది కాబట్టి చినిగిపోతుంది నాకైతే. చూద్దాం ఎలా ఉండబోతుందో అనేది. బండి రెడీ అయిపోయిందని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టినాడు. మార్నింగ్ కాల్ చేశాడంట బాబా. దాంట్లో నువ్వు ముందు చెప్పావు కదా, ఆ పార్ట్స్ మాత్రమే రెడీ చెయ్యి అని చెప్పినాడంట. బండి అయితే రెడీ అయిపోయింది, వచ్చి తీసుకొని వెళ్ళన్నాడు. ఇంకా మా బాబా అయితే పడుకొని ఉంటాడు. ఇంకా ఆయన లేస్తానే ఆయనతో చెప్పి పోవాలా బండి తీసుకొని వచ్చేదానికి. నేను ఒక్కడినే పోలేను, ఆయన వచ్చి నన్ను అటు డ్రాప్ చేస్తే నేను అక్కడి నుంచి బండి అయితే తీసుకొని వస్తాను. ఈరోజు ఎంత అయిందో ఏందనేది అయితే మా బాబా అయితే కాల్ చేసి వెళ్ళి బండి తీసుకొని వచ్చాయి, నీ దగ్గర ఉంది కదా డబ్బులు ఇచ్చేసి తీసుకొని వచ్చాయి, వేరే గ్యారేజ్కి అయితే తీసుకొని వెళ్ళాలా, నేను చెప్తాను ఎక్కడ తీసుకుని వెళ్ళాలా ఏందనేది, నేను లొకేషన్ పెడతాను, ఈ రోజైనా రేపన్నా వెళ్తావు అని చెప్పినాడు. ఓకే బాబా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇప్పుడు స్కూల్కి అయితే బయలుదేరుతున్నా. స్కూల్ నుంచి పోయి వచ్చేసినాక దాని తర్వాత అర్షద్ భాయ్ని ఫోన్ చేసి వాళ్ళ మేడం వాళ్ళ కూతురు డ్రైవర్ని పిలిపించి సో ఆయనతో పాటు పోయేసి బండి అయితే తీసుకుని వస్తా. ఓకే చలో వెళ్ళిపోదాం. ఇంకా స్కూల్ డ్యూటీకి అయితే వెళ్తున్నా, వెళ్ళి దాని తర్వాత కార్ తెచ్చేటప్పుడు కలుసుకుందాం. చలో చేశాను అంటే వచ్చేటప్పుడు స్కూల్ నుంచి పిలుచుకుని వచ్చేటప్పుడు మా మేడం పెద్ద కొడుకు వాళ్ళ కొడుకున్నాడు కదా, వాడికి కారు తోలేకొచ్చు. సో అందుకే నేను వచ్చేసి గ్యారేజ్ లోపలికి వెళ్ళి నా కార్ అయితే తీసుకున్నా. ఇంకా వాడికి వచ్చేసి ఆ కార్ అయితే ఇచ్చేసిన. పోయే దారిలో మా ఇంటి దగ్గరలో ఇది సైడ్లో పార్క్ చేసి మళ్ళీ ఆ కార్లో వెళ్ళి వాడిని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి ఆ కార్ని పార్క్ చేసేసి దాని తర్వాత నడుచుకుంటూ వెళ్ళి ఈ కార్ని తీసుకుని వెళ్దామని చెప్పేసి అలా ప్లాన్ చేశాను అనమాట. ముందర అయితే ఉంది చూడండి స్విఫ్ట్ డిజైర్ బండి, ఇంకా వాడైతే తోలుకుంటూ వస్తున్నాడు. ఇంకా నేనైతే వాడి వెనకాలే ఉన్నా. ఇంకా కొద్దిగా సిగ్నల్ లెఫ్ట్ దాటేస్తే ఆడ బండి అయితే సైడ్లో పార్క్ చేసి ఇంకా నేరుగా వాళ్ళని డ్రాప్ చేసేసి వచ్చి ఆ కార్ అయితే తీసుకుని వచ్చేస్తాను. ఓకే చలో వెళ్ళిపోదాం. దానికి వాళ్ళని అయితే డ్రాప్ చేసి మఫీక్ బాయ్ని అయితే తీసుకొని వచ్చేసిన. పోతున్నాడు చూడండి మఫీక్ బాయ్, బండి అయితే తీసుకుని వెళ్తున్నాడు మా ఓనర్ది. ఇంకా నేనైతే ఈ బండి అయితే వేసుకొని వెళ్తున్నా.
ఇంకా పదండి వెళ్ళిపోదాం. చలో ఇప్పుడు వచ్చేసి ఇల్లు అంతా వాష్ చేయాలన్నమాట. ఆ పంచాయతీ అయితే ఉంది, ఇంకా వెళ్ళి ఆ పంచాయతీ అంతా చూసేద్దాం ఈరోజు ఎంతో కథ. బిల్లు మొత్తము 815 రియల్ అయితే అయింది. ట్యాక్సే మనకు 106 రియల్ అయితే పడింది. చూస్తారు కదా, ఈ బండి అయితే తీసుకుని వచ్చేసిన. ఇంకా బయట వచ్చేసి మోఫీ బాయ్ వెయిటింగ్లో ఉన్నాడు. ఆ బండి అయితే తీసుకుని వచ్చి, సో బయట అయితే బండి ఉంది, ఆ బండి కూడా గ్యారేజ్లో పెట్టేసి లాక్ చేద్దాం. చలో ఈరోజు మామూలు పంచాయతీ కాదు, మేడం అయితే మొత్తం వాష్ చేయమన్నారు. ఇంకా అందుకనే ఫస్ట్ వచ్చేసి ఈ దుమ్మంతా తీయేస్తున్నా. వంగి చేయాలా, బెండి లేసిపోతుంది ఈరోజు. సో చూద్దాం మొత్తం అయ్యేసరికి టైం ఎంత అవుతుందో. ఇప్పుడు కరెక్ట్గా 3 అవుతా ఉంది. మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేసరికి, మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఎంత టైం అవుతుంది చూద్దాం. సో కరెక్ట్గా టైం అయితే 1 hour 10 minutes అయితే అయింది. 4:11 అయితే అవుతా ఉంది టైము. చూడండి మొత్తం మెరుస్తుంది కదా, మొత్తం మెరిసి పెట్టేసిన. వా బయట చలి ఉంది, చేతులు చూడండి ఎట్లా ఎర్రగా అయిపోయింది కదా. ఈ పక్క కూడా చూడండి, కాళ్ళంతా జిల్లని ఉన్నాయి కాళ్ళంతా. ఇంకా పదండి, అంత అయిపోయింది. చెట్లకు కూడా నీదంతా ఒకేసారి పట్టేసిన. బండి కడగాల, కానీ ఇదంతా చేసేసరికి నాకు ఇదైపోయింది. ఇంకా బయట చలిలో ఉండి జలు కూడా చేస్తుంది. ఇంకా చాలు, మళ్ళీ చూసుకుందాం డ్యూటీలు ఏమైనా ఉంటే. ఈరోజుకి అంతే, డ్యూటీ ఉంటుంది నైట్, అప్పుడు కలుద్దాం. సో ఇప్పుడే అయితే మేడం కాల్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు. బండి అయితే స్టార్ట్ చేసుకొని నేరుగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినారనమాట. ఇంకా ఇక్కడ వెయిటింగ్, ఇంకా వేరే డ్రైవర్స్ కూడా వచ్చిండారు. ఇంకా వాళ్ళతో పాటు కలిసి కాసేపు లూడో అయితే ఆడుకుంటాము. ఒక 2-3 hours మేడం వాళ్ళు వచ్చేంత వరకు టైం పాస్ అయితే అయిపోతుంది. ఇంకా చూడండి వాటర్ బాటిల్ కూడా ఇచ్చినారు మేడము. ఇంకా వెళ్దాం పదండి. ये आया है बड़ा आदमी, आ जाओ, लगाएंगे लगा जल्दी, इतना टाइम नहीं है पब्लिक के भाई शेर की जगह न मत लिया करो, पब्लिक के पास टाइम नहीं है। हेलो, अभी देखो हम लोग 3 ड्राइवर हैं, आए हैं ड्यूटी मस्त। क्या ड्यूटी है भाई हमारी, इतना ठंडी में क्या ड्यूटी है? ड्यूटी बस यही है। क्या पैसा लगा का ड्यूटी क्या, गाड़ी भाई, रेडी ड्यूटी करना लेके जाओ, कौन सा वेटिंग ज्यादा है। ये ड्यूटी गाड़ी कम है, वेटिंग ज्यादा है भाई इधर। इसमें क्या हो गया कितना సో ఇప్పుడే అయితే అయింది డ్యూటీ. సో ఇప్పుడే దిగుతున్న కార్ల నుంచి మేడం అయితే లోపలికి వెళ్ళినారు. ఫుల్ గాలి ఉందన్నమాట బయట. ఆ గాలికి అసలు తట్టుకోలేనికే కావడం లేదు. ఇంకా రూమ్ లోపలికి వెళ్ళిపోదాం, ఇంకా వెళ్ళి తినేద్దాం వేడి చేసుకొని. మాఫిక్ బాయ్ని పిలిపించి చలో. ఇదే అయితే వేడి చేస్తున్నా. దీంట్లో ఉప్పు కొద్దిగా తక్కువ ఉందంట, సో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని వేడి చేసేద్దాం. సో ఇప్పుడు కూడా కుబూస్ అయితే ఉంది, ఒక ప్యాకెట్ ఇంకో ప్యాకెట్, 2 ప్యాకెట్లు వేసుకున్నాం. ఈ గాలిలో ఈ చలిలో ఎక్కడ పోయి తెచ్చుకోవాలా అని చెప్పేసి మధ్యాహ్నం తీసుకొని వచ్చేసినాము 2 ప్యాకెట్లు. ఇంకా ఇప్పుడు వచ్చేసి దీంతో పాటు తినేస్తాము అంతే. ఈరోజు డిన్నర్ అయితే ఇదే అనమాట. ఇంకా రేపు కాదు, రేపైనా ఎల్లుండి వచ్చేసి బిర్యానీ అయితే చేస్తున్నాం. అది ఏం బిర్యానీనో చూస్తారు మీరే. నమ్మక అవి. సో అది అలా ఏదో ఒకటి చేసుకుంటా తినేస్తున్నాం అనమాట. వాళ్ళు ఇస్తారని చెప్పేసి చూసుకుంటా కూర్చుంటే పని అవ్వదు. ఇంకా మనమే ఏదో ఒకటి చేసుకుంటా తినేయాల. సో చూసారు కదా ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్ ఎలా అనిపించిందో. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లు కలుసుకుందాం. బాయ్ బాయ్.